తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మీరు ఇన్ని ఇండస్ట్రీలో మూవీస్ చేశారు. బట్ ఆ టైంలో ఆ 3 ఇయర్స్ 5 ఇయర్స్ ఆ ఫేజ్లో ఏ మేకర్ కూడా ఆనంద్కి ఛాన్స్ ఇద్దామని ఆలోచించలేదు. లేదు. బట్ సుకుమార్ గారికి ఆ థాట్ ఎలా వచ్చింది? మీకు ఏం చెప్పారు ఆయన మీకు కలిసినప్పుడు? సుకుమార్ యాక్చువల్గానే నా పిక్చర్ వెళ్ళేప్పుడు సుకుమార్ ఎవరని నాకు తెలియదు. ఓకే. సో అవుట్డోర్ వెళ్ళి అప్పుడు డైరెక్టర్ ఎవరు అని అడిగితే సుకుమార్ ఏ పిక్చర్ చేశారని చెప్తే ఏదో 2 పిక్చర్ చెప్పారు. సో నాకు యాక్చువల్గా నేను ఏ సెట్ వెళ్తే ఐ కెన్ మేక్అవుట్ అ గుడ్ వర్క్ అండ్ బ్యాడ్ వర్క్. ఒక షార్ట్ చేసేప్పుడే నాకు తెలిసిపోతుంది ఈ పిక్చర్ ఓకేనా లేదా. సుకుమార్ గారు వచ్చి మన దగ్గర షార్ట్ చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, అప్పుడే అర్థమైంది ఓ ఇది పెద్ద డైరెక్టర్ అవ్వబోతున్నారు ఈయన, మంచి పిక్చర్ అని. ఎందుకంటే ఆయన అఫ్కోర్స్ ఈజ్ అవుట్ స్టాండింగ్ నాలెడ్జబుల్, ఎక్కువ నాలెడ్జ్ ఉన్న ఒక డైరెక్టరు అండ్ వెరీ వెరీ సింపుల్ మ్యాన్. ఆయనకి ఏం బందా లేదు, ఆయన గడ్డం పెట్టుకుని కింద కూర్చుంటారు, ఏం ఐ మీన్ సచ్ అ సింపుల్. అది తర్వాత నేను ఒకటిని చూసేప్పుడు ఒక మంచి రెస్పెక్ట్ వచ్చింది. సార్, ఎందుకంటే అంతకుముందు 2 పిక్చర్ నేను చూడలేదు. అది తర్వాత ఆయన చేసే పిక్చర్ అని చూస్తే జీనియస్. పుష్ప అని వాట్ కైండ్ ఆఫ్ మై గాడ్. అందుకుంటే రంగస్థలం, తర్వాత ఎన్టీఆర్తో నాన్నకి. ఆ టైంలో నా దగ్గర చెప్పారు సుకుమార్ గారు, నేను ఒక పిక్చర్ చేయబోతున్నాను, ఇట్స్ అబౌట్ ఫాదర్ అండి, ఇది ఇక్కడే యూకేలో చేయబోతున్నాను, ఐ టెల్ యూ అని చెప్పి ఐ వాజ్ వెయిటింగ్. ఆ తర్వాత రిలీజ్ అయిన తర్వాత అర్థం, ఇది రాజేంద్ర ప్రసాద్ ఇది కోసం నాకు చెప్పారా అని. బట్ మీరు ఉండాలి అంటే ఆయన చెప్పినట్టు ఆ టైంలో చెప్పారు, కానీ రాసేప్పుడు ఆయనకి ఏం గుర్తొస్తుందో అదే. డెఫినెట్గా ఆయన రాసేప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారిని పెట్టుకుని రాశారు. సో ఆ టైంలో సరదాగా అలా మాట్లాడినప్పుడు అండ్ మీరు మీ బాబుని ఖచ్చితంగా సినిమాల్లోకి తీసుకొస్తానని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 5 ఇయర్స్ బ్యాకే ఇచ్చారు. సో బాబు నాకు తెలిసి ఈ పాటికి రెడీ అయిపోయి ఉంటుంది. ఆయనకి ఇప్పుడు యాక్చువల్గా 5 ఇయర్స్ బ్యాక్ అంటే ఆలోచన ఉంది. ఇప్పుడు ఈ స్టడీయింగ్ ఇన్ 11th. సో నెక్స్ట్ ఇయర్ విల్ ఫినిష్ అండ్ ఐ వాంట్ టు పుట్ ఇన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ఢిల్లీ కదా, తర్వాత పాండిచ్చేరిలో ఒక కోర్స్ ఉంది. సో ప్రాపర్ ఎడ్యుకేషన్ అబౌట్ డైరెక్షన్ అండ్ యాక్టింగ్ అయితే కూడా ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఉండాలి. సో అందుకోసం ఐల్ సీ టు దట్ హీల్ హ్యావ్ ప్రాపర్గా ఎడ్యుకేట్ చేసి ఈ షుడ్ నో వాట్ డైరెక్షన్ అన్నీ కరెక్ట్గా, అది నాకు తెలుసు బికాస్ ఐ మీన్. సార్ ఇక్కడ నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే, ఇప్పుడు మీ బ్రదర్స్ ఉన్నారు, ఇప్పుడు భరత్ గారు క్రికెటర్ కోచ్ అయ్యారు, బౌలింగ్ కోచ్ అయ్యారు. సో ఇప్పుడు కేకేఆర్, సో ఆయన ట్రావెలింగ్ అంతా అద్భుతంగా ఉంది. ఆయనకి ఏ రోజు కూడా ఈ రోజు ఇంట్లో డబ్బు లేదు అనే పరిస్థితి లేదు. అండ్ మీ ఇంకో బ్రదర్ చేస్తున్నారు. సో వీళ్ళెవరు మీ చుట్టూ ఉన్న బ్రదర్స్ అందరూ తక్కువ సంపాదించుకొని ఎక్కువ సంపాదించుకొని ఒక పర్ఫెక్ట్ లైఫ్ స్టైల్ ఉంది. మీ లైఫ్కి వస్తే మీరు ఆస్తులు సంపాదించుకున్నారు, ఎదిగారు, స్టార్ అయ్యారు. బట్ అదే సమయంలో డౌన్ఫాల్ కూడా ఉంది. లైఫ్ని చాలా సీరియస్ మోడ్లోకి వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. ఇన్ని తెలిసిన ఆనంద్ ఛాలెంజ్ చేసి మరి కొడుకుని సినిమా ఇండస్ట్రీలోకి తీసుకొస్తాను అని ఎందుకు అంత గర్వంగా చెప్తున్నారు? అంత గర్వంగా ఎందుకు చెప్తున్నారంటే, బై ద టైమ్ ఈస్ 25 హీ విల్ హ్యావ్ మినిమమ్ ఆఫ్ 25 crores to take care of. Okay, so you try in cinema, otherwise you should at least know how to take care of the money what I earned. అర్థమైందా? సో he's in a very safe zone, very very safe zone. So I'll make that kind of a money. ఆ టైంలో ఎవ్రీథింగ్ విల్ అప్రిషియేట్ అండ్ ఆయనకి ఆ డబ్బులు ఉంటుంది. కానీ ఆయన what he has to do is only work hard to chase his success and grab it. Otherwise, if nothing happens to him, that money is very good enough kada. So to take care of that money. So నాన్నోడు అనే ధైర్యం ఉంటుంది కాదు, టేక్ కేర్ ఆఫ్ ద మనీ హీ హాస్ టు లెర్న్. అంతే అండి. ఇప్పుడు అన్నీ మనం ఐ మీన్ నా హిస్ ఫాదర్ హెస్ గివెన్ అని చెప్పి లైక్ హీ హాస్ టు టేక్ కేర్ ఆఫ్ ద అంతే. సో ఆ నమ్మకం ఉంది. నమ్మకం కాదు, అది రియల్ ఉంది, 100% అది ఉంది. సో మనకు అదని అది లేదు కదా. సో అంటే ఇది మీ పర్సనల్ సార్, మీకు ఇష్టమైతే సమాధానం చెప్పండి, లేదా స్కిప్ చేసేద్దాము. సో మొత్తం ఈ 40 years కెరీర్లో దాదాపు మీరు చేసింది యాక్చువల్గా 200 అబోవ్ మూవీస్ అంతే.
అంతేనా 200? కౌంట్ లేదండి. బట్ ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు ఫైనాన్షియల్గా చాలా కంఫర్ట్ పొజిషన్లో ఉన్నారు. చాలా కంఫర్ట్ అంటే దట్ ఈస్ ఇనఫ్ ఫర్ గుడ్ పొజిషన్. సో ఆ ఫైనాన్షియల్గా డిసిషన్స్, ఆ స్మార్ట్ వర్క్ ఎలా చేశారు? ఇన్వెస్ట్మెంట్స్ వల్ల వచ్చినాయా? సో ఈ 40 yearsలో ఫైనాన్షియల్గా ఎలా ఆలోచనలు ముందుకెళ్ళారు? నేను ఫైనాన్షియల్గా ఆలోచించి కరెక్ట్గా చేసుంటే ఇప్పుడు ఒక 300 crores ఉంటుంది. సార్ ఇమాజిన్ ఆవిడ ఇక్కడ ఒక నన్ను తీసుకెళ్లారు జావర్ రామ్కోటి అని చెప్పి ఒక జాయింట్ కమిషనర్, ఈ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్. సార్ ఇక్కడ నానక్రామ్గూడలో ½ acre 6 lakhs, 6 lakhs 6 lakhs ½ acre 1994, 95లో. అప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళి తర్వాత ఒక ప్రెస్ రిపోర్టర్ కూడా ఉన్నారు, ఆయన కూడా అక్కడ ఒక కంపెనీకి వర్క్ చేసి ఈ బ్రోషర్స్ అని అక్కడే నానక్రామ్గూడలో ½ acre 6 lakhs 1994 ఆ టైంలో వెళ్తే ఫుల్ రాక్స్ అక్కడ. నేను ఈ రాక్స్ ఎవరు తీస్తారు అని అడిగారు. అదని నువ్వు చూడదమ్మా, నువ్వు కొనే, లేకపోతే మీకోసం నేను కొంటాను అని చెప్పి ఇలా ఎంకరేజ్ చేశారు. కానీ ఐ వాజ్ థింకింగ్ ఈ రాక్స్ అని ఎవరు తీస్తారు, రాక్ మనం కొన్ని ఏం చేయాలి అని చెప్పి. సో ఇమాజిన్ ఇఫ్ ఐ వుడ్ హావ్ ఇన్వెస్టెడ్, దెర్ ఇస్ నో ఇఫ్ ఆర్ బట్స్ ఇన్ లైఫ్, నేను చెప్తున్నాను. సో ఇప్పుడు నేను వాట్ ఎవర్ ఐ గాడ్ విల్ యాజ్ అప్రిషియేటెడ్ సో మచ్ అండ్ ఇట్ విల్ అప్రిషియేట్ ఇన్ ఫ్యూచర్. అలా నేను ఇంకో ప్రాపర్టీస్ అని ఐ విల్ నెవర్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఎందుకంటే ఐఎమ్ 58, ఇంకో అది పెరగడానికి ఇప్పుడు కొన్ని పెరగడానికి నేను ఉండరు. ఐ డోంట్ వాంట్ టు గివ్ దట్ టు మై సన్ అండ్ గో. ఆయనకి ఉన్నదే ఆయనకి చాలు, హీ కెన్ టేక్ కేర్ ఆఫ్ దట్. అండ్ సూపర్. అండ్ నాకు ఒక సినిమా పేరు క్లారిటీ లేదు సార్, అర్ధాంగి సంథింగ్ ఏదో మూవీ, విజేంద్ర ప్రసాద్ గారి డైరెక్షన్. ఆ రోజుల్లో మీరు రాజమౌళి గారిని అతి దగ్గర నుంచి చూశారు, ఆయన అసిస్టెంట్గా. దగ్గర నుంచి చూశాను కాదు, ఆయన అసిస్టెంట్గా కాదు, ఆ పిక్చర్ యాక్చువల్గా రాజమౌళి డైరెక్ట్ చేశారు. అవునా? అవును. ఇప్పుడు మీరు ఇది చూస్తేనే ఆయన చెప్పారు ఇదిలో, నెట్ఫ్లిక్స్ ఇదిలో, విజేంద్ర ప్రసాద్ గారు కీరవాణి గారు ఫాదర్ యాక్చువల్గా డైరెక్టర్, ఆయన విజేంద్ర ప్రసాద్ గారు ఇద్దరు డైరెక్టర్ అని చెప్పి. అప్పుడు రాజమౌళి ఆయన మా సెట్కు పెద్దగా రారు, కీరవాణి ఫాదర్. విజేంద్ర ప్రసాద్ గారు ఉంటారు సెట్లో, రాజమౌళి ఆ పిక్చర్ డైరెక్షన్. అప్పుడు నేను ఆయన కాల్ మే రాజమౌళి ఏంటి ఏం షార్ట్ ఇప్పుడు అంటే, సార్ యూస్ట్ అది బాగా రావాలి సార్, ఇది బాగా, దిస్ మై లైఫ్ టైం, ఇది ఫర్ మై ఫ్యామిలీ, ఇది అదని చెప్తారు ఆయన. ఈ టైంలో నాకు ఇంకా గుర్తుంది, ఆయన షేవ్ చేయరు. ఏంటి షేవ్ చేయరంటే, నాకు షేవ్ చేయడం తెలియదు, ఐ ఓన్లీ గో టు బార్బర్. ఐ థింక్ ఈవెన్ నౌ ఈస్ లైక్ దట్, ఐ థింక్. ఎందుకంటే గడ్డంలోనే ఉంటారు కదా, ఈ డజన్ నో హౌ టు షేవ్. ఆయన బార్బర్ దగ్గర వెళ్తే షేవ్ చేస్తారు ఆ టైంలో. సో 40 days 50 days ఆ షూటింగ్ జరిగింది, అర్ధాంగి అనే పిక్చర్. వాళ్ళు పాపం చాలా ఎక్స్పెక్ట్ చేశారు ఆ పిక్చర్, అది ఇట్ వాస్ షాకింగ్. అండ్ తర్వాత నా ఇంటి పక్కనే. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.